యువ కబడ్డీ సిరీస్ 2 ఉత్కంఠభరిత టోర్నమెంట్లతో అభిమానుల కోసం తీసుకొస్తోంది. యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ తర్వాత తెలుగు పెద్ద లీగ్ ప్రారంభమవుతుంది. తెలంగాణ ఛాంపియన్షిప్ తెలుగు కబడ్డీ లీగ్లో భాగంగా ఉంటుంది. యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ 15 నుంచి 25 వరకు ఆగస్టు వరకు జరుగుతుంది. మరియు అంతకు పిమ్మట యువ తెలంగాణ ఛాంపియన్షిప్ 27 ఆగస్టు నుండి సెప్టెంబర్ 6 వరకు ఆడబడుతుంది. మాకు యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ గురించి ఇంకా సమాచారం అందింది. తెలుసుకుందాం. యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ టీమ్స్ గురించి ఇప్పుడు వివరంగా మాట్లాడుదాం. 8 జట్లు పాల్గొననున్నాయి. ఆ 8 జట్ల పేర్లు విజే కమాండోస్, భీమా వర్మ గార్డియన్స్, కృష్ణా డిఫెండర్స్, అమరావతి, కాకినాడ, విజయనగరం, తిరుపతి, కర్నూల్ లైట్స్ సహా 8 జట్లు యువ ఆంధ్ర ఛాంపియన్షిప్లో ఆడతాయి. యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ ఫార్మాట్ సింపుల్గా 3 రౌండ్లలో ఆడబడుతుంది. మొదటి రౌండ్ ఇంట్రా గ్రూప్ అవుతుంది. మొత్తం 8 జట్లు 2 గ్రూపులకు, ప్రతి గ్రూపులో 4 జట్లు, ప్రతి జట్టు మిగతా 3 జట్లను 2 సార్లు ఆడుతుంది. ఒక జట్టు 6 మ్యాచ్లు ఆడుతుంది. ప్రతి గ్రూప్లో 12 మ్యాచ్లు, మొత్తం రౌండ్లో 24. ఇప్పుడు రౌండ్ క్రాస్ గ్రూప్లో గ్రూప్ ఏ ప్రతి జట్టు గ్రూప్లోని 4 జట్లను ఒకసారి ఎదురుదుంటుంది. రౌండ్ 2లో 4 మ్యాచ్లు ఆడుతుంది. ఓవర్ అల రౌండ్ 2లో 16 మ్యాచ్లు ఆడబడతాయి. తర్వాత ఫైనల్ రౌండ్ 2 గ్రూపులతో ఉంటుంది. పై టాప్ 2 జట్లు ఫైనల్లో సూపర్ 4 కోసం పోటీ పడతాయి. అక్కడ 4 మిగిలిన 3 జట్లు ఉంటాయి. జట్లను కొన్నిసార్లు ఎదుర్కొంటాము. రౌండ్ 1, రౌండ్ 2, సూపర్ 4లో 6 మ్యాచ్లు ఆడతాయి. యువ ఆంధ్ర ఛాంపియన్షిప్లో 46 మ్యాచ్లు ఆడి వేదిక నిర్ణయించబడుతోంది. యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ విజయవాడలో చనుపటి రామ్ కుట్టయ్య ముని మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఆడబడుతుంది. మీరు అన్ని మ్యాచ్లను ఫాన్ కోడ్ ద్వారా లైవ్ చూడవచ్చు. సూపెరోక్ బడ్డీలో 2 రాష్ట్రాల తక్కువ ప్లేయర్లు ఉన్నాయి. భవిష్యత్తులో యువ కబడ్డీ సిరీస్ యొక్క 2 అప్కమింగ్ ఎడిషన్లు మరియు తెలుగు కబడ్డీ లీగ్ నుండి 2 తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ ప్లేయర్లు వస్తారు. పీకెల్లో చూడవచ్చు. మరియు తెలుగు పెద్ద లీగ్ కోసం ఈ 2 టోర్నమెంట్లలో మంచి